వరంగల్ అభ్యర్థి కోసం బీఆర్ఎస్ వెతుకులాట ప్రారంభించింది. తెరపైకి తాటికొండ రాజయ్య పేరు వినిపిస్తుంది. ఇక పార్టీలో తనకు అన్యాయం జరిగిందంటూ బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు రాజయ్య. తాటికొండ రాజయ్యతో బీఆర్ఎస్ మంతనాలు జరిపినట్టుగా తెలుస్తుంది. కడియంకు గట్టి ప్రత్యర్థిగా ఉంటారని భావిస్తుంది బీఆర్ఎస్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. చెప్పండి రవీందర్. బీఆర్ఎస్ టికెట్ ఆశించి తర్వాత ఎమ్మెల్యే స్థానం నుంచి ఆశించి భంగపడినటువంటి రాజయ్య అసెంబ్లీ స్థానం టికెట్ నాకు రాకపోవడంతో తర్వాత రాజీనామా చేసి పార్టీ మీద అలిగి చెప్పడం జరిగింది. అదే క్రమంలో రాజయ్యకు ఏదైతే పిలిచి మాట్లాడలేదనే పవర్తో కూడా గెలిచిన తర్వాత కడియం గెలిచిన తర్వాత ఆయన నిశ్శబ్దంగా ఉన్నాడు. ఆ తర్వాత ఎంపీ స్థానాలకు వచ్చేసరికల్లా కడియం శ్రీహరి తన కూతురు కావాలన్నటువంటి నేపంతో ఉంటారు లేకుండా లేదన్నట్టుగా పార్టీలో కేసీఆర్ దగ్గర చెప్పడంతో ఆయనే ఉన్న నాయకులందరినీ కూడా పిలిచి మాట్లాడడం జరిగింది. అందులో అది రమేష్ వెళ్ళిపోయాడు, తర్వాత పద్రుడు నాయకులు రాజీ అందరూ కూడా పార్టీ వెళ్ళిపెట్టడం జరిగింది. తద్వారా కాంగ్రెస్ టికెట్ అనౌన్స్ చేసి ప్రకటించినప్పటికీ కూడా కడియం శ్రీహరి వెళ్ళిపోవడంతో సీటు ఖాళీ అయిపోయింది. తద్వారా ఇప్పుడు ఎవరిని పెట్టాలి, ఏ విధంగా మనము పార్టీని ఫుల్ఫిల్ చేయాలి, ఏదైతే కడియం శ్రీహరిని ఎదుర్కొనేటువంటి నాయకుడు గట్టి పోటీ ఇచ్చే నాయకుడు ఎవరున్నారనే నేపథ్యంలో వాళ్ళంతా క్రోడీకరించారు. దీనికి మాజీ డిప్యూటీ సీఎం అయినటువంటి రాజయ్య కూర్చోగలడు, కడియం శ్రీహరిని కూర్చోగలడు. అందులో 3 సార్లు ఎమ్మెల్యే చేసిండు, ఒకసారి డిప్యూటీ సీఎం చేసిండు. ఈ అనుభవం అంతా కూడా వరంగల్లో ఆయనకు బిడ్డ లాంటిది. అదే కాకుండా ఉద్యమకారుడు కూడా. అందులో భాగంగానే ఇవన్నీ కూడా క్రోడీకరించుకొని ఇక్కడి నుంచి ఆయనలో అధిష్టానం పార్టీ దూతకు పంపి ఆ తర్వాత కేసీఆర్ కూడా ఫోన్లో మాట్లాడి ఇలా చర్చలకు పిలిచి మాట్లాడుకునే అవకాశం ఉంటుందనే సమాచారం ఉన్నది. మొత్తంగా కూడా పార్టీ కనుక ఆయనకు టికెట్ ఇచ్చినట్లయితే కడియం శ్రీహరిని ధీటుగా ఒకవేళ పార్టీ ఇచ్చినటువంటి కడియం కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు కాక గట్టి పోటీ ఇచ్చి ఎదుర్కొనే సత్తా ఉంటుందంటే డాక్టర్ రాజయ్యకే ఉంటుంది అనేటువంటి భావన టీఆర్ఎస్ పార్టీ కలిగి ఉన్న నేపథ్యంలో ఈ రోజు పార్టీలు చేసుకునే అవకాశాలు అయితే పెద్దగా ఉన్నాయి. పోటీ అయితే గట్టిగా ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఎందుకు ప్రెసిడెంట్ పెట్టి కడియం శ్రీహరి మీద ఎండగట్టి ఇది ఎట్టుపోటు రాజకీయాలు, ముద్దు కుటాంతరాలు ఎప్పుడు కూడా మొత్తం మన శ్రీహరి అధికారంలో ఉన్న పార్టీలనే చేరుస్తూ ఆ పార్టీ ద్వారా లబ్ధి పొందుతాడు తప్ప ఇక్కడ కూడా ప్రత్యక్షంగా కానీ ఆ పార్టీకి సహాయం చేసినట్టు నుండి ఏదైతే విన్నపాస్తున్నట్టుగా తెలుగుదేశం పార్టీ నుండి ఎన్టీ రామారావు వెంకట్గా ఉండి ఎన్నుకోని కొడిచి చంద్రబాబును ముఖ్యమంత్రి చేసినట్లు కీలక పాత్ర పోషించినట్టుగా వాళ్ళు ఆరోపించడం జరిగింది. అదే భావనతోనే అట్లాగే చేసిండు. ఉద్యమకారుడు కాకుండా తెలంగాణ అధికారంలో వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీలో అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో చేరి కూడా డాక్టర్ రాజయ్య ఎన్నుకోని కొడిచి ప్రభుత్వ పత్రం తీసుకున్నాడు. మాదిగులో ఎంబడి పడుతున్నారని కూడా మొన్నటికి మొన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఎదుర్కోవడానికి డాక్టర్ రాజయ్య ఇంకా కొన్ని ఉద్యమకారుల పేర్లు కూడా వాళ్ళైతే బోర్డా టిక్నేట్ కావచ్చు, జోలిక రమేష్ కావచ్చు, తర్వాత వాళ్ళ ఉద్యమకారులు వాళ్ళ పేర్లు కూడా పరిశీలిస్తున్నట్టు కూడా అధిష్టానం ఒక ప్రభుత్వం జరిగింది. అదే ఏది ఏమైతే వరంగల్ ఎలక్షన్స్ అనేది ఎస్సీ కాన్స్టిట్యూన్సీ పార్లమెంట్ అయినప్పటికీ లేకుంటారు. కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. హైదరాబాద్ మధ్యలోనే టికెట్ అనౌన్స్మెంట్ చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ వీడిపోతున్నట్టుని ఆరు రమేష్ ప్రెస్ మీట్ పెట్టినప్పటికీ మిగతా వాళ్ళందరిలో వచ్చి లేకపోతే కేసీఆర్ దగ్గర కూర్చొని కడియం ద్రోహి, కడియము మమ్మల్ని ఎదుగని ఉండలేదని కూడా టికెట్ ఇస్తామన్నప్పటికీ ఉండలేదని చెప్పి దగ్గర రావడం జరిగింది. తద్వారా లాస్ట్కు ఈయన అందరూ వెళ్ళిపోయిన తర్వాత టికెట్ తీసుకొని ఈయన కూడా వెళ్ళిపోవడం జరిగింది. మొత్తంగా కూడా చూస్తే ఓవరాల్ గా డాక్టర్ రాజయ్య కీలకమైన కారణాలు గట్టి పోటీనిచ్చి బీఆర్ఎస్ పార్టీకి కొంత మనోధైర్యాన్ని కల్పించేటువంటి శక్తి కూడా ఉందని ఇరు పార్టీల నుంచి. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే జరిగితే ఉన్నాడు, బీఆర్ఎస్ లో ఉన్నాడు. కాబట్టి రెండు పార్టీల నుంచి సానుకూలత వైఖరి మాత్రం రాజయ్యకే ఉంటుంది. ఓకే రవీందర్, థ్యాంక్ యూ.